రామాయణ్ గ్లిమ్స్ వచ్చిన రోజు వీడియో చేయలేదేంటని చాలా మంది నాకు అడిగారు. ఆ రోజు బాగా బిజీగా ఉన్నాను. నెక్స్ట్ డే ఖాళీ దొరికినా అప్పటికి లేట్ అయిపోయింది, ఇంక రివ్యూ ఇప్పుడు ఎందుకని చెప్పి ఆగిపోయాను. బట్ నిన్న వీడియో కామెంట్స్ లోని చాలా మంది రామాయణ్ మీద వీడియో చేయలేదేంటి, నీ ఒపీనియన్ చెప్పట్లేదు ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. నా ఒపీనియన్ ని ఇన్స్టాలోని ఆ రోజే చెప్పేశాను. టు బి హానెస్ట్, నాకైతే కొన్ని ఫ్రేమ్స్ అండ్ షార్ట్స్, ఆ సినిమాటోగ్రఫీ అయితే మాత్రం ఎపిక్ స్కేల్ లోని బాగానే నచ్చింది. కాకపోతే చాలా వరకు ఆ కలర్ గ్రేడింగ్ అనేది అండ్ రియల్ జంగిల్ లోని షూట్ చేయాల్సిన స్కోప్ ఉన్నా కూడా కంప్లీట్ గా గ్రీన్ టెంట్ అండ్ ఎక్స్ట్రా విఎఫ్ఎక్స్ ని యూజ్ చేసిన స్టైల్ అనేది ఆర్టిఫిషియల్ వైబ్ వచ్చింది. నాకే కాదు చాలా మందికి అనుకుంటా. బట్ ఈ ఫ్రేమ్ నేను బ్యాడ్ అన్నాను, పర్సనల్లీ నాకు నచ్చింది. అండ్ చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ లో కూడా ఇలా గ్రీన్ టెంట్ యూజ్ చేసి లొకేషన్ ని, టెక్స్చర్ ని, బ్యాక్గ్రౌండ్ నేచర్ ని ఇంకాస్త ఎక్కువ ఎలివేట్ చేస్తారు. రియల్ లైఫ్ లోని మనం ఇలాంటి విజువల్స్ ని, ఇలాంటి నేచర్ ని చూడం. ఎందుకంటే రామాయణ్ టైమ్ లైన్ ప్రకారం అప్పుడు ఎర్త్ యొక్క కండిషన్ గానీ, పొల్యూషన్ లేకుండా అప్పుడున్న లొకేషన్స్, ఆ నేచర్ వైబ్ అనేది ప్రెసెంట్ టైం లొకేషన్స్ లో తీసినా కూడా రాదనుకుంటా. బట్ అట్లీస్ట్ రియల్ లొకేషన్స్ లోని షూట్ చేసి కాస్త విఎఫ్ఎక్స్ ని యాడ్ చేసి ఉంటే బాగుండేది, కంప్లీట్ గా గ్రీన్ టెంట్ లో తీయకుండా. దీనికి తోడు ఈ సాచురేషన్ హెవీగా పెంచేసిన ఈ కలర్ గ్రేడింగ్ టోన్ అయితే మాత్రం కంప్లీట్ గా కొన్ని ఫ్రేమ్స్ అయితే సీరియల్ వైబ్స్ ఇచ్చాయి. ఇదే కలర్ గ్రేడింగ్ ని మార్చిన కొన్ని ఇమేజెస్ ని చూడండి, చాలా న్యాచురల్ గా, పర్ఫెక్ట్ గా, విజువల్లీ అపీలింగ్ గా ఉన్నాయి. బట్ ఆ క్రియేచర్స్, మాన్స్టర్స్ యొక్క సీజీ అయితే మాత్రం ఇంకా ఫినిష్ కాలేదు. క్లియర్ గా తెలిసిపోతుంది. హాలీవుడ్ రేంజ్ లోని ఎంతో ఫేక్ బడ్జెట్ నెంబర్ నమిత్ మల్హోత్రా చెప్పారు. అఫ్ కోర్స్ అది ఫేక్ అని మనకు తెలుసు. బట్ ఇప్పుడు చూస్తుంటే బడ్జెట్ మేబీ వీళ్ళు 500-600 crore దగ్గరలోపు పెట్టారని క్లియర్ గా తెలిసిపోతుంది. ఇంకా అందులో కూడా విఎఫ్ఎక్స్ ఇంకా ఫినిష్ కాలేదు, చాలా టైం ఉంది ఫినిష్ అవ్వడానికి. అండ్ ఆ క్రియేచర్స్ ని ఏదో హాలీవుడ్ నుండి కాపీ చేస్తున్నట్టు, అక్కడ నుండి రిఫరెన్స్ తీసుకుంటున్నట్టు వైబ్స్ వచ్చాయని చాలా మంది అంటున్నారు. ఇండియన్ ఏన్షియంట్ మైథాలజీలో ఉన్న ఆ అసురస్, రాక్షసస్, వాళ్ళ గెటప్స్ డిఫరెంట్ గా ఉంటాయి. బట్ ఈ క్రియేచర్స్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లోని ఆర్క్స్ టైప్ లో గెటప్స్, గ్రీక్ మైథాలజీ వీడియో గేమ్స్ లో ఉన్న క్రియేచర్స్ అండ్ హాబిట్స్ యొక్క బ్యాటిల్ సీక్వెన్స్ యొక్క రిఫరెన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. ఎస్, వీళ్ళు లిటరల్లీ గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేయాలని ఈ టైప్ లోనైతే మాత్రం ప్రయత్నిస్తున్నారు. ఈవెన్ కల్కి మూవీ కూడా ఆ విధంగా ఫారెన్ ఆడియన్స్ గురించి ప్రయత్నించినట్టే. అంటే కల్కి పురాణం ప్రకారం అయితే కంప్లీట్ గా ఆ స్టోరీని బేస్ చేసుకున్నట్టయితే హాలీవుడ్ ఇన్స్పిరేషన్స్ అవసరం లేదు. కానీ కల్కిలోనే చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ యొక్క ఇన్స్పిరేషన్స్, స్టోరీస్, కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మిక్స్ చేసి తీశారు. హ్యాన్స్ జిమ్మర్ గారి బీజియం ఫస్ట్ 1 minute వరకు నాకైతే బాగా నచ్చింది. ఆ 1 minute 30 seconds అయిన తర్వాత నుంచి ఆ లాస్ట్లో ఆ డప్పుల్ సౌండ్ నుండి అయితే నాకు కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్ కలిగించింది. ఇకపోతే చాలా మంది ఈ వారణాసిలోని ఈ ఫ్రేమ్లా తీయాల్సింది, ఇలాంటి ఇంపాక్ట్ చాలా బాగా ఇచ్చింది అంటున్నారు. నిజానికి వారణాసిలోని ఈ షాట్ రియల్ది కాదు, ఇది ఇలిస్ట్రేషన్, కాన్సెప్ట్ ఆర్ట్, సీజీఐతో చేసింది. ఎగ్జాక్ట్ గా ఈ షాట్ అయితే ఫిల్మ్ లో ఉండదు. వాళ్ళు రియల్ గా షూట్ చేసిన ఫుటేజ్ కేవలం లాస్ట్ లో మహేష్ బాబు బుల్ మీద వచ్చేసాను. ఇన్ఫాక్ట్ అది ఏఐ లా ఉంది. రిలీజ్ అప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు, ఏఐ వీడియో రిలీజ్ చేశారా, ఫ్యాన్ మేడ్ వీడియోనా అని. దానికి కారణం కూడా ఆ సాచురేషన్ పెంచేలాంటి ఆ రెడ్, ఆరెంజ్ టోన్ హైలైట్ అవడం కలర్ గ్రేడింగ్ లోని, అండ్ స్లో మోషన్ ని హెవీగా యూజ్ చేయడం, ఏఐ వైబ్స్ వచ్చాయి. కొంచెం బోయపాటి స్టైల్ వైబ్స్ కూడా వచ్చాయి. అండ్ ఆ బుల్ సీజీఐ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. సో వారణాసిలో చూసిన ఫ్రేమ్ అనేది ఎగ్జాక్ట్ గా సినిమాలో అదేలా ఉండదు. క్రిస్టోఫర్ నోలన్ గారి ద ఆడిసీ చూడండి, గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడండి, ఈవెన్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కూడా ప్రాక్టికల్ షాట్స్ ఎక్కువ తీశారు. అంటే లైక్ రియల్ లొకేషన్స్, పెద్ద పెద్ద కొండలు, అడవుల్లోకి వెళ్తే అక్కడ బ్యూటిఫుల్ విజువల్స్ ఉంటాయి. బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ తోటి మంచి విజువల్స్ అయితే మాత్రం ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ తోటి కూడా జనరేట్ చేయొచ్చు. ఈవెన్ మాన్స్టర్ ఫైట్స్, క్రియేచర్స్ కి కూడా ఫుల్లీ సీజీఐ మీదనే చాలా మంది హాలీవుడ్ వాళ్ళు డిపెండ్ అవ్వరు, ఎక్సెప్ట్ మార్వెల్. ఈవెన్ ఇప్పుడు రాజమౌళి గారు ఈ షాట్ ని ప్రాక్టికల్ గా తీయరు, పక్కాగా సీజీఐని హెవీగా యాడ్ చేస్తారు. హెవీ సీజీఐ అయితే పక్కా ఆర్టిఫిషియల్, ఫేక్ వైబ్స్ అయితే వస్తాయి, న్యాచురల్ గా ఉండదు. అందుకని అలాంటి హెవీ సీజీఐ ఉన్న ఫిల్మ్స్ అవార్డ్స్ లోకి కూడా విఎఫ్ఎక్స్ కేటగిరీలోని నామినేట్ కావు. నేనైతే ఆ రేంజ్ విజువల్స్ రామాయణంలో ఉండాలి, వారణాసిలో ఉండాలి అని అన్నాను. ఇండియన్ స్టాండర్డ్స్కి సరిపోయే రేంజ్లో ఉన్నా కూడా బాగుంటుంది. బట్ రామాయణంలో అయితే మాత్రం ఈ కలర్ గ్రేడింగ్ని పక్కా మార్చాలి. సీరియల్ వైబ్ అయితే చాలా ఫ్రేమ్స్లో వస్తుంది. సినిమాటోగ్రఫీ బాగున్నా కూడా ఆ వైబ్ని పాడు చేస్తుంది. పుష్పక విమానం షాట్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. బట్ ఆ కలర్ గ్రేడింగ్ వల్ల చాలా మంది ఏఐ అనుకుంటున్నారు. ఈవెన్ వారణాసి ఇలిస్ట్రేషన్ ఆర్ట్స్ కూడా చాలా మంది అప్పట్లో ఏఐ అనుకున్నారు. అవి కాన్సెప్ట్ ఆర్ట్స్. అండ్ ఇక్కడ ప్రాబ్లం కలర్ గ్రేడింగ్. ఇక్కడ కూడా కలర్ గ్రేడింగ్ మారిస్తే బాగుంటుంది. ఈవెన్ రామాయణ్ కూడా ప్రాక్టికల్ షాట్స్, పెద్ద పెద్ద సెట్స్ లోని, అయోధ్య ఆ కింగ్డమ్ అయితే మాత్రం గ్రౌండెడ్ లెవెల్లోని రియలిస్టిక్ గానే తీశారు. కలర్ గ్రేడింగ్ మారిస్తే ఆ రియలిస్టిక్ వైబ్ వస్తుంది. కానీ చూస్తుంటే అరణ్యవాసం, ఆ అడవి, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని కూడా సీజీఐ గ్రీన్ టెంట్ లో తీశారనుకుంటా. ఇకపోతే రణబీర్ కపూర్ చాలా మంచి వెర్సటైల్ యాక్టర్ అండ్ మంచి చార్మింగ్ పర్సనాలిటీ ఉన్న పర్సన్ కూడా. కానీ ఈ బిగ్ క్రౌన్ పెట్టుకున్న సీన్ లోని చాలా సన్నంగా ఉన్నాడు. అయోధ్యలో ఉన్నప్పుడు రాముడికి మజిల్స్ ఉండకూడదు అండ్ మస్టాచ్ ఉండకూడదు కాబట్టి ఆ లుక్ ని ప్రిఫర్ చేశారు. బట్ ఆదిపురుష్ లోని మస్టాచ్, మజిల్స్ పెట్టి అసలు రాముడి వైబ్సే లేకుండా చేశారు.
కానీ ఈ పర్టికులర్ షాట్ లోని లైటింగ్ అంత పర్ఫెక్ట్ గా లేదు. ఆ లైటింగ్ బాగోకపోవడం వలన ఫేస్ అనేది కొంచెం వియర్డ్ గా ఆడ్ గా కనిపిస్తుంది. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ లోని ఆ బాల్కనీ ఇదంతా కూడా పర్ఫెక్ట్ గా సెట్ కాలేదు. దాని వలన ఈ ఒక్క సీన్ లో అయితే మాత్రం రణబీర్ కపూర్ చాలా చార్మింగ్ పర్సన్ అయినా ఆ చార్మ్ ఇక్కడ ఈ ఫ్రేమ్ లో మిస్ అయింది. ఇన్ఫాక్ట్ ఈ ఫ్రేమ్ ని చాలా మంది అదర్ యాక్టర్స్ కి పెట్టి ట్రై చేశారు, ఎవరికి సెట్ కాలేదు. ఈవెన్ హృతిక్ రోషన్ కూడా. సో ఆ బిగ్ క్రౌన్ తోటి ఆ బ్యాడ్ లైటింగ్ తోటి ఈ ఫ్రేమ్ లోనే ప్రాబ్లం ఉంది. బట్ నాకు లాస్ట్ లో ఈ ఫ్రేమ్ మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ రాముడుగా చాలా యాక్యురేట్ గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా కలర్ గ్రేడింగ్ అంటే వెన్నెల ఓన్లీ రాముడి మీద పారడం, మిగతా క్యారెక్టర్స్ బ్యాక్గ్రౌండ్ లోని బ్లర్ లో ఉండడం, పర్ఫెక్ట్ రాముడు వైబ్స్ అయితే మాత్రం ఇక్కడ వచ్చాయి. సో నా పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వారణాసి, రామాయణ్ ఇవి మరీ హాలీవుడ్ కి కాంపిటీషన్ ఇచ్చేలాంటి, గ్లోబల్లీ హెవీగా కలెక్ట్ చేసేలాంటి పొటెన్షియల్ ఉన్నాయా అంటే అప్పుడే అలాంటి బ్లైండ్ హోప్స్ పెట్టుకోలేం. బట్ వారణాసి, రాజమౌళి హెవీగా ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు పాన్ వరల్డ్ గా. బట్ రామాయణ్ టీమ్ అయితే అసలు ఆ రేంజ్ ప్రమోషన్స్ బజ్ చేయట్లేదు. అండ్ ఈ గ్లింప్స్ కి చాలా మిక్స్డ్ నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే అల్లు అర్జున్ అట్లీ కాంబో సినిమా కూడా పాన్ వరల్డ్ అని, డైరెక్ట్ టార్గెట్ హాలీవుడ్ అని, కంప్లీట్ గా విజువల్ ట్రీట్, విజువల్ వండర్, విఎఫ్ఎక్స్, సిజిఐ బేస్డ్ ఫిల్మ్ అన్నట్టు హాలీవుడ్ రేంజ్ కంపెనీస్ తోటి కొలాబరేట్ అవుతున్నట్టు లాస్ట్ ఇయర్ ఇదే డేట్ కి అనౌన్స్మెంట్ ఇచ్చారు. తిప్పి కొడితే 1 year తర్వాత ఫస్ట్ లుక్ ని, టైటిల్ ని ఇప్పుడు రివీల్ చేశారు. ఐ డోంట్ థింక్ సో వీళ్ళు కూడా హాలీవుడ్ రేంజ్ ప్రమోషన్స్ చేసి బజ్ క్రియేట్ చేస్తారా అంటే కష్టమే. మేబీ రాజమౌళి అయితే ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా కంప్లీట్ గా సైఫై, టైమ్ ట్రావెల్, మల్టీవర్స్ టైప్ ఆఫ్ డిఫరెంట్ ప్లానెట్స్ బేస్డ్ ఫిల్మ్ అని చాలా థీరీస్ అయితే ఎప్పట్లలో వస్తున్నాయి. కానీ ఇప్పుడు నిన్న ప్రీ లుక్ ని రివీల్ చేయగానే చాలా మంది షాక్ అయ్యారు. ఇది ఒక క్రియేచర్ బేస్డ్ ఫ్యాంటసీ అడ్వెంచర్ టైప్ ఆఫ్ బిగ్ స్కేల్ సిజిఐ ఫిల్మ్ అని. బట్ ఎట్లీని అప్పుడే కంప్లీట్ గా నమ్మలేం. అంటే మేబీ సైన్స్ ఫిక్షన్ ని కూడా మిక్స్ చేసే ఉంటాడు. అండ్ ఈ లుక్ అనేది కంప్లీట్ గా మెయిన్ లుక్ అని చెప్పను. అంటే సినిమాలోని పక్కగా అల్లు అర్జున్ లో 2-3 ఉంటారు. అట్లీ సినిమా అనక అది కామన్. అయితే కంప్లీట్ గా మళ్ళీ ఫాదర్ కోసం రివెంజ్ తీర్చుకున్న లాంటి ప్లాటే పెడతాడా అంటే అస్సలు కాకపోవచ్చు. కానీ ఆ ఫ్యామిలీ ఎమోషన్, ఫాదర్ ఎమోషన్, లేదంటే బ్రదర్ ఎమోషన్ లాంటి ఈ డ్యూయల్ రోల్ ఎమోషన్ మాత్రం పక్కా. అయితే ఈ రాకా పోస్టర్ కి అప్పుడే చాలా నెగిటివిటీ వస్తుంది. చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. పర్సనల్లీ నాకైతే కొంచెం క్యూరియాసిటీ ఉంది, ఈ కాన్సెప్ట్ అసలు ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నారని. అంటే ఆ క్రియేచర్ హ్యాండ్స్ తోటి ఒక పర్సన్, మేబీ ఈ క్యారెక్టర్ విలనా, హీరోనా, యాంటీ హీరోనా అనేది. హాలీవుడ్లో క్రిస్టియన్ బేల్, జానీ డెప్ అండ్ బిల్ స్కార్స్గట్ ఇలా చాలా మంది అయితే మాన్స్టర్, క్రియేచర్ గెటప్స్ లోని వెర్సటైల్ ట్రాన్స్ఫర్మేషన్స్ చాలానే చేస్తారు. కానీ ఇండియాలోని ఇలాంటి గెటప్స్ వేస్తే ఖచ్చితంగా మొదట ట్రోల్స్ చేస్తారు. మెయిన్ రీజన్ ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఈ క్రియేచర్ బేస్డ్ ఫిల్మ్, మాన్స్టర్ బేస్డ్ ఫిల్మ్, ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ ఇలా డిఫరెంట్ జానర్స్ బేస్డ్ ఫిల్మ్స్ అన్నీ కూడా ఎప్పుడో 70s, 60s, 80s నుండి అలవాటు ఉంది. అక్కడ యాక్టర్స్ సడన్ గా సపోర్టింగ్ రోల్స్ చేస్తారు, విలన్ రోల్స్ చేస్తారు. ఇలాంటి డిఫరెంట్ వెర్సటైల్ గెటప్స్ అండ్ క్రియేచర్ రోల్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. అవన్నీ వాళ్ళకి ఒక సినిమా టైప్ లోని ఒక ఆర్టిస్ట్ చేయాల్సినవి అన్ని కూడా బాగా అలవాటయ్యాయి. బట్ ఇండియాలోని అలా కాదు. హీరో అంటే గ్లామర్ ని మెయింటైన్ చేసేలాంటి లుక్స్ తోటి ఉండాలి. ఈవెన్ స్టైలిష్ స్టార్ స్టైల్ గా లేకపోతే పక్కగా ట్రోల్ చేస్తారు. ఈవెన్ పుష్ప ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అప్పుడు కూడా చాలా ట్రోల్సే పడ్డాయి. అండ్ ఆ లుక్స్ గానీ, ఆ గెటప్ గానీ, హెయిర్ స్టైల్ కి గానీ, ఆ డాన్స్ స్టెప్స్ కి గానీ చాలా ట్రోల్సే వచ్చాయి. కట్ చేస్తే ఆ సినిమాయే నేషనల్ వైడ్ సెన్సేషన్ తోటి నేషనల్ అవార్డ్ ని కూడా విన్ అయ్యారు. ఈ లుక్ మేబీ కాశ్మోరా అండ్ ఐ సినిమా యొక్క లుక్ వైబ్స్ ఇవ్వచ్చు. కానీ అట్లీ లిటరలీ ఈ క్రియేచర్ బేస్డ్ క్యారెక్టర్ కి ఎక్కువ స్కోప్ ఇచ్చుంటాడు. అందువల్లనే ఫస్ట్ లుక్ లోని రివీల్ చేశాడు. ఈవెన్ ఈ రాకా అనే టైటిల్ కొంచెం ఆడ్ గా ఉన్నా మేబీ మెయిన్ క్యారెక్టర్ మీద ఈ క్యారెక్టర్ చుట్టూనే స్టోరీ ఎక్కువగా తిరుగుతుందేమో. మేబీ అట్లీ రొటీన్ స్క్రిప్ట్ తోటి ఒక పాప్కార్న్ టైప్ ఆఫ్ ఫ్యాన్ సర్వీస్ ఎంటర్టైనింగ్ స్టఫ్ తోటి రావచ్చు. కానీ అల్లు అర్జున్ సెట్స్ లోని ఫుల్ డెడికేషన్ తోని కసితోనే పని చేస్తాడు. ఎవరైతే ఈ లుక్ బాగాలేదో కంప్లీట్ గా అల్లు అర్జున్ ని ట్రోల్ చేయడం, మోక్ చేయడం లాంటి వాళ్ళు థియేటర్స్ లో చూసాక పక్కగా ఈ క్యారెక్టర్ కే ఎక్కువ ఇంప్రెస్ అయ్యి ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడే విజువల్స్ పడేలా కూడా మారచ్చు. ఈవెన్ పుష్పలోని ఆ శారీ గెటప్ కి కూడా అలానే జరిగింది. కంప్లీట్ గా డెడికేషన్ పెట్టి యాక్ట్ చేస్తారు ఈయన. కాబట్టి ఒక ఫిల్మ్ లవర్ గా, ఆడియన్స్ గా ఆయన డెడికేషన్ కి అయితే మాత్రం అవుట్పుట్ అప్రిషియేషన్ ఆఫ్టర్ రిలీజ్ పక్కాగా రావచ్చు. కానీ ఒక యాక్టర్ అన్నాక ఇలాంటి డిఫరెంట్ గెటప్స్, డిఫరెంట్ రోల్స్ ని తీసుకోవడం, ఇలాంటి ఛాలెంజింగ్ ఎక్స్పెరిమెంట్ రోల్స్ కి కూడా ఆడియన్స్ అలవాటు పడితే ఫ్యూచర్ లోని మేబీ ఫారినర్స్ లాగా ఇలాంటివి కామన్ అవుతాయి. అంతేగాని స్టార్ హీరో అంటే ఇలానే ఉండాలి, ఈ రూల్సే ఫాలో అవ్వాలి, హ్యాండ్సమ్ గానే కనిపించాలి, అలా ఉంటేనే సినిమా హిట్ అవుతుంది, అలా ఉంటేనే ఫస్ట్ ఇంప్రెషన్ నచ్చుతుంది అని ఇలాంటి స్టీరియో టైప్స్ బ్రేక్ అవ్వాలి. కానీ ఈ మసాలా ఫార్ములా, పాప్కార్న్ కమర్షియల్ ఫార్ములా, ఈ ఎలిమెంట్స్ కూడా బ్రేక్ అవ్వడం అనేది ఇండియాలోని జరగని పనే. అఫ్ కోర్స్ దురంధర్ కి జరిగింది. బట్ ఈ రాకా, పుష్ప ఇవన్నీ కూడా హీరో డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ ని ప్రయత్నించిన కంప్లీట్ గా మసాలా కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి బేస్ అయ్యేలాంటి ఫిల్మ్సే. నా ప్రిడిక్షన్ అయితే ఈ రాకా సినిమా బిగినింగ్ లో ఉండకుండా ఇంటర్వెల్ కి ఒక సర్ప్రైజింగ్ గా వేరే ప్లానెట్ క్రియేచర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ లా కూడా ఎంట్రీ ఇవ్వచ్చు. అట్లీ ఫిల్మ్స్ లో ఎప్పుడు కూడా ఇంటర్వెల్ కి డ్యూయల్ రోల్ తోటి ఒక ఎలివేషన్ మాస్ ఎంట్రీ పడుతుంది. ఆ క్యారెక్టరే కంప్లీట్ మాస్ స్టైల్ లో ఉంటుంది. సో నాకు తెలిసి ఫిల్మ్ లో ఆ కంప్లీట్ మాస్ స్టైల్ ఈ క్యారెక్టర్దే.
ఎనీవే మరి వీళ్ళ ఫైనల్ అవుట్పుట్ VFX CG ఎలా ఉంటుందో చూడాలి. రామాయణ్ టీమ్ డి నెగిటివ్ కంపెనీ పెద్ద పెద్ద హాలీవుడ్ ఫిల్మ్స్ తోటి ఆస్కార్ విన్ అయిన VFX కంపెనీ, వాళ్ళ అవుట్పుటే చాలా వరకు మిక్స్డ్ నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి పక్కగా నేను ఈ సినిమాకి కూడా పాన్ వరల్డ్ గ్లోబల్లీ అనే టైప్ ఆఫ్ లో వైబ్స్ అయితే మాత్రం హోప్స్ అయితే పెట్టుకోవట్లేదు. ఇండియన్ స్టాండర్డ్స్ లో బాగుంటే చాలు. సింపుల్ ఎగ్జాంపుల్ గైస్, అసలు దురంధర్ టీమ్ పాన్ ఇండియాగా అన్ని స్టేట్స్ లోని అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చాలి, అన్ని మసాలా ఎలిమెంట్స్ ఉండాలని ఏమి కూడా ప్లాన్ చేయలేదు. వాళ్ళ స్టోరీకి ఏ రేటెడ్ వైలెన్స్ లోని కావాలి కాబట్టి ఏ రేటెడ్ వైలెన్స్ లోనే తీశారు. డబ్బింగ్ కూడా చేయలేదు, ప్రమోషన్స్ కూడా చేయలేదు, కానీ వాళ్ళ వర్క్ చాలా మందికి నచ్చింది. సో అలానే పాన్ వరల్డ్ అంటే హానెస్ట్ ఎఫర్ట్స్ అనేవి వర్క్ లో ఉండాలి, అంతేగాని క్యాష్ గ్రాబింగ్ బెయిట్స్ లాగా వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తే ఈ ఫోర్స్డ్ పాన్ వరల్డ్ వైబ్ అనేది కంప్లీట్ గా ప్రాజెక్ట్ ని రూయిన్ చేయొచ్చు. మరి చూద్దాం ఈ పెద్ద బిగ్ పాన్ వరల్డ్ ఫిల్మ్స్ ఆఫ్టర్ రిలీజ్ మేబీ కల్కిలాగా పాన్ ఇండియా వరకే ఆగిపోతాయా లేదంటే ఏమైనా సెన్సేషన్ చేస్తాయా అనేది మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకైతే కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.